4 గోళ్ల మీద బైబిల్ చదవమని బైబిల్ చెప్పిందా? 4 గోళ్ల మధ్య బైబిల్ చదవటం అంటే నామోషీనా? ఇప్పుడు మనం చూసాం, ఏది కూటములు జరుగుతాయి, స్వస్థత మహాసభలు జరుగుతాయి, 4 గోడల మధ్య జరిగేది బైబిల్. అంటే నువ్వేంటి బైబిల్ చదవటం కూడా నామోషిగా భావించి 4 గోడల మధ్య చదువుతున్నావా? తనేంటి వాళ్ళ రెంటికి చెడ్డ రేవడవుతున్నాడు. అటు క్రిస్టియానిటీకి దూరం అవుతున్నాడు, ఇటు హిందూకి దూరం అవుతున్నాడు. ఎంతమంది క్రిస్టియన్ల మనోభావాలు గాయపరుస్తున్నాడు ఈ విధమైనటువంటి చర్యల వల్ల? ఏ క్రిస్టియానిటీ చెప్పింది తనకి హిందుత్వంపై దాడి చేయమని? మనం చూసాం, మొదటి 18 నెలల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 190 ఆలయాలపై దాడులు, అకృత్యాలంట. అసలు మామూలుగా ఇప్పుడు ఇవాళ నువ్వు తిరుమల వెళ్ళాలనుకున్నావు, వెళ్తున్నావు, ఆ రోజు రామతీర్థం ఎందుకు వెళ్ళలేదు? తల నరికినప్పుడు, రాముడి విగ్రహం నరికినప్పుడు నువ్వు రామతీర్థం ఎందుకని వెళ్ళలేదు? లేదు, అంతర్వేది ఎందుకు వెళ్ళలేదు? ఆ రథం తగలబెట్టినప్పుడు బిట్రకుంట ఎందుకు వెళ్ళలేదు? ఎక్కడ సందర్శించావు? నువ్వు వెళ్ళున్నట్లయితే ఈ అరాచకాలు ఇన్ని జరిగాయా? అర్చకులపై దాడులు ఎప్పుడన్నా చూసామా? అర్చకులపై ఓంకార క్షేత్రంలో అతను అంత విధంగా అర్చకుడిని హింసిస్తాడా? కాకినాడ భీమవరంలో అర్చకులపై దాడి, అర్చకులు సెల్ఫీ వీడియోలు, సూయిసైడ్స్ అమ్మా, వీళ్ళ యొక్క వేధింపులు తట్టుకోలేక. దేవాలయ భూములు 87,167 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. నిన్నగాక మొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ చెప్పాడు, 87,167 ఎకరాలు దేవాలయ భూములు ఆక్రమణ గురయ్యాయి. ఇప్పుడు 4 లక్షల పైన ఉన్నటువంటి ఆలయ భూములు, ఇప్పుడు ఇదే ఇతను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడెక్కడో కాకినాడ, రాజమండ్రి వయసు సదన్ 527 ఎకరాలు ఎత్తాలని చూడటం, విజయవాడలో 900 గజాల స్థలం కబ్జాలు చేయటం. అసలు ఏ విధంగా బరి తెగించారు? దేవాలయాల పైన ఎలా దాడులు జరిగాయి, ఎలా రథాలు తగలబెట్టారు? అశోక్ గజపతి రాజు, సింహాచలం, అరే ఆ కుటుంబం పివిజి రాజు ఎన్ని వేల ఆలయాలు కట్టించారమ్మా? 13,000 ఎకరాలు దేవాదాయ భూములకు వాళ్ళు విరాళం ఇచ్చిన కుటుంబమే. ఆయన పైన కేసులు పెట్టిస్తారా? ఏమైంది ఆ సంచయిత? ఎక్కడుందామా? ఒక క్రిస్టియన్ని తీసుకొచ్చి ఆ రోజు ఆయన వదులు ఆమె చేశాడు విజయసాయి రెడ్డి, ఏది సింహాచలం పెద్ద పెద్ద బొట్టు పెట్టుకుని రెడ్డి సారీలు కట్టుకుని, అప్పుడు ఏమైంది? ఎక్కడుందామె? అంటే ఎలా ఇతను 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హైందవంపై దాడి జరిగిందో మనకు కనపడుతోంది. మళ్ళా ఏమంటాడు? ఇదేం హిందుత్వం అంటాడు, ఇదేం హైందవం అంటాడు. కాదు, ఒక్కటి అబ్జర్వ్, నేను బీజేపీని పాయింట్ అడుగుతాను. బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ఆయన? నిన్న కూడా చాలా తెలివిగా మతంతో రాజకీయం చేస్తున్నారు, నేను బీజేపీని ప్రశ్నిస్తున్నా. మొన్న లడ్డూ కల్తీ వ్యవహారంలో పీఎం గారు, మీకు తెలుసా, బోర్డులో మీ వాళ్ళు ఉన్నారు. ప్రతిసారి ఆయన బీజేపీని కూడా ఎందుకు టార్గెట్ చేసి ఇందులోకి లాగుతున్నారు? ఇప్పుడు మతము, హిందూయిజము, దేశము, బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆర్ యూ ద టార్చ్ బేరర్స్ ఆఫ్ హిందుత్వ అని అడిగాడు. ఏది ఇదే